హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రపతి శాఖ అండి. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందండి. సో రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ పిటిషన్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే పొందడానికి అయితే అవకాశం ఉంది. ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్తాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానిపై అయితే కేరళ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసిందండి. రిట్ అనే పిటిషన్ని శాసనసభ ఆమోదించిన 4 బిల్లులను ముర్ము ఆమోదించకుండా నిలుపుదల చేయడాన్ని అందులో సవాల్ చేసిందండి కేరళ ప్రభుత్వం. అధికరణ 32 ప్రకారం అయితే వేసిన ఈ పిటిషన్లో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చర్యలను అయితే తప్పుపట్టింది. బిల్లులోని ఆదేశాలు కేంద్ర సంబంధాలతో ముడిపడలేకపోయినా వాటిని రాష్ట్రపతి గవర్నర్ పంపడానికి రాష్ట్ర కేంద్రాన్ని రాష్ట్ర కార్యదర్శి అలాగే గవర్నర్ను ఆయన అదుపులో కార్యదర్శి ప్రతివాదుగా చేసిందండి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల సహకార సంఘాల చట్టాలతో సవరణకు సంబంధించిన 7 బిల్లులను శాసనసభ ఆమోదం తెలిపింది. ఆమోదించడం కూడా గవర్నర్ పెండింగ్ ఉంచారని అయితే పిటిషన్లో పేర్కొంది. బిల్లులపై నెలల తరబడి గవర్నర్ అయితే నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఈ విధంగా అయినా కూడా ఇంకా ఒక ఆలోచన రాలేదు, నిర్ణయానికి రాలేదని అయితే అంటుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఇదే విషయం మీద గత ఏడాది నవంబర్ 20 సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో 7 బిల్లులను రాష్ట్రపతికి గవర్నర్ పంపారు. అదే నెల 29న ప్రభుత్వం పిటిషన్ విచారిస్తూ బిల్లులను గవర్నర్ తన దగ్గర ఉంచుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గత నెల 29న 3 బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 4వ బిల్లుపై అయితే నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు కారణాలను కూడా తమకు పంపలేదని అయితే పిటిషన్ కేరళ ప్రభుత్వం పేర్కొందని. సో ఈ విధంగా రాష్ట్రపతికి ఇది షాక్ అనేది చెప్పవచ్చు. కేరళ ప్రభుత్వం ఈ విధంగా పిటిషన్ సుప్రీంకోర్టు కూడా కేరళ ప్రభుత్వానికి మద్దతుగా అయితే తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.